అమరావతి రాజధాని ప్రాంత రూపురేఖలను సమూలంగా మార్చబోతున్న ప్రతిపాదిత అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని రావెల గ్రామం సమీపంలో సుమారు 4,618 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉండటంతో పాటు అటు గుంటూరు ఇటు విజయవాడ నగరాలకు సులభంగా చేరుకునేలా ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. ముఖ్యంగా రాజధానిలోని సచివాలయం నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉండటం దీని ప్రధాన బలం. ఈ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే గతంలో ఇతర భారీ విమానాశ్రయాల నిర్మాణ సమయంలో గ్రామాల తరలింపు జరిగినట్లు కాకుండా ఇక్కడ ఒక్క గ్రామాన్ని కూడా ఖాళీ చేయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ గ్రామాలకు ఇబ్బంది కలగకుండా స్థల సేకరణలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ భూములు రాజధాని రెండో దశ భూ సమీకరణలో లేనప్పటికీ రైతుల అభిమతం మేరకు భూ సమీకరణ లేదా భూసేకరణలో ఏ పద్ధతి పాటించాలనే దానిపై స్పష్టత రానుంది. ఇప్పటికే భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ నుంచి దీనికి అనుమతులు రాగా రైట్స్ కన్సల్టెన్సీ సంస్థ సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేసింది. భారీ బోయింగ్ 777 విమానాలు సైతం సులభంగా ల్యాండ్ అయ్యేలా 4,000 మీటర్ల పొడవు 60 మీటర్ల వెడల్పుతో రన్వేను డిజైన్ చేశారు. రాబోయే 60 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 5 దశల్లో ఈ ప్రాజెక్టును విస్తరిస్తారు. మొదటి దశలో 3,409 కోట్ల రూపాయల పెట్టుబడితో 2,648 ఎకరాల్లో పనులు ప్రారంభించి 2028-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతి విమానాశ్రయం కేవలం ప్రయాణికుల కోసం మాత్రమే కాకుండా ఒక సమగ్ర ఏవియేషన్ హబ్గా మారుతోంది. ఇక్కడ విమానాల మరమ్మతులు, నిర్వహణ కోసం అత్యాధునిక MRO సదుపాయాలను కల్పిస్తున్నారు.